కర్నూలు నగరంలోని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్పొరేటర్స్ మరియు కార్యకర్తలతో కలిసి కేక్ను కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, జగనన్న పరిపాలనలో ప్రజలకు ఎన్నో మేలులు జరిగావి. అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా, చేయూత, విద్యా దీవెన, ఆరోగ్యశ్రీ, పేద ప్రజలు అందరూ కూడా 5 సంవత్సరాల్లో ఒక డేట్ చెప్పి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేసే ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పరిపాలన మనం చూడటం జరుగుతుంది. రెడ్ బుక్ పరిపాలనలో అధికారులు కూడా తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అది చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడారు. అధ్యక్షుడు జన్మదిన సందర్భంగా 52వ సంవత్సరం పూర్తి చేసుకొని 53వ సంవత్సరంలోకి అడుగుపెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన పరిపాలనలో ప్రజలకు ఎన్నో అమ్మఒడి అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, నాడు నేడు స్కూళ్ళు అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి, నాడు నేడు మొత్తం పేద ప్రజలకు అందరికి కూడా 5 సంవత్సరాల్లో ఒక డేటు చెప్పి ఆ డేటు ప్రకారం వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా తెలుగుదేశం పరిపాలన మనం చూడడం జరుగుతుంది. రెడ్ బుక్ పరిపాలన, అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఏం చెప్తే అది. ఇంకా ఇప్పుడు కొద్దిగా బెటర్ పోలీస్ వ్యవస్థ, అంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా చాలా వరకు కొద్దిగా రీజనబుల్ గానే, కొద్దిగా ఎవరిది తప్పైనా కూడా కొద్దిగా సీరియస్ గానే కొద్దిగా ఆలోచన చేసే పరిస్థితులు. ఇంకా రెవెన్యూ అధికారులు మాత్రం ఇంకా పూర్తి ఘోరంగా తయారైపోయినారు. ఎంఆర్ఓలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళు డీలర్లు అంతా బాగా పంచినా అటువంటి డీలర్ల మీద కక్ష సాధింపు చర్య కింద ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే వాంటెడ్ గా ఏమి తప్పు లేకపోయినా కూడా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉండే పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కూడా వీళ్ళందరూ కూడా ఒక్కసారి అధికారులకు అందరు కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే పరిపాలన, ఒకరే ఈ స్థిరస్థాయిగా ఈ సమాజంలో ఉంటారనుకోవడం చాలా తప్పు అయిపోతుంది. మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చండి. ప్రజలు మీకు జవాబుదారీగా ఉండాల్సిందే తప్ప ఇంకోటి ఒకవేళ ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని కానీ ఒకరికి సపోర్ట్ చేసే విధంగా ఉండొద్దని మాత్రం అధికారులందరినీ కూడా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లా ఈయన 100 ఏళ్ళు మంచి ఆయుష్ ఉండి ప్రజలకు ఇంకా పరిపాలన చేసే విధంగా ఇంకా మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు మళ్ళా నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత ప్రజలకందరూ కూడా మంచి ఇంతకంటే ఇప్పుడు జరిగిన దానికంటే ఇంకా బాగా బెటర్గా జరగాలని కోరుకుంటూ ఆయన దేవుని కోరుకునేది ఒకటే,
జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆశీస్సులు, మంచి ఆయుష్ను ప్రసాదించమని కోరుకుంటూ, దాంతోపాటు మొత్తం ఈరోజు మా పెద్ద ఎత్తున మా కార్పొరేటర్లు అయితేనేమి, మా నాయకులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనే కూడా పొద్దున్నే అర్లీ మార్నింగ్ అయినా కూడా ఇంత పొద్దున్నే వచ్చి ఈ జన్మదినంలో పాల్గొనేందుకు వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళకు పేరు పేరున వారికి అందరికి కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. మరొకసారి మా జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.